రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. మహబూబ్ నగర్ పట్టణం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ ఆఫీస్ నందు ప్రపంచ పర్యాటక దినోత్సవం. మన మహబూబ్ నగర్ పర్యాటక రంగానికి మంచి రోజులు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మన మహబూబ్ నగర్ పర్యాటక రంగానికి మంచి రోజులు వచ్చాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిన శక్తిని వెలికితీయాలని, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందని వారిని ప్రోత్సహించాలని అన్నారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైనామని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ అప్పటి పాలకులు నిర్లక్ష్యం వలన మహబూబ్ నగర్ పర్యాటక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు ప్రపంచానికి పరిచయం చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనకు గొప్ప అవకాశం లభించింది అని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా మహబూబ్ నగర్ పర్యాటక రంగానికి తోడ్పాటు అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలు దర్శించాలని, జిల్లాలో ఎన్నో గొప్ప చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని వాటిని మన జిల్లా ప్రజలు దర్శించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే, వాటిని చూసి రాష్ట్రంలోనా, దేశంలోనే కాదు ప్రపంచంలోని పర్యాటకులు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలను వారాంతపు సెలవుల్లో వారు సందర్శించేందుకు మనమంతా వాహకాలుగా తయారు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో ఒక నిర్ణయం తీసుకున్నానని, రానున్న 5 ఏళ్లలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి సంవత్సరం 4 నుంచి 5,000 మంది డిగ్రీ, ఇంటర్ మరియు 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన యువతీయువకులకు సెట్విన్, పిఎంకేవై, టాస్క్ మరియు పట్టణ పెద్దల సహకారంతో స్కిల్ బేస్డ్ శిక్షణ ఇప్పించి, వారికి ఆత్మస్థైర్యం నింపి వారికి ఏదైనా ఒక స్కిల్స్లో నిష్ణాతులను చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వ్యాస రచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, సీఎంఓ బాలుయాదవ్, పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు నుండి వచ్చే దుర్వాసన దుమ్ము ధూళితో కాలుష్యాల సమస్యలు వస్తున్నవి అని స్థానిక 18వ వార్డు ప్రజలు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య వికలాంగులు సంఘం తయకులు కయ్యూం, జాకీర్ సబిరి తదితరులు ఉన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కలిసి వివరణ ఇచ్చాము. ఎందుకంటే గత 2-3 రోజుల కింద ఎస్పీఎం జిఎం గారికి కలిసి వివరణ ఇచ్చాము. ఈ విషమైన పొగ బంద్ చేయాలని. కానీ విషమైన పొగ బంద్ చేయడం కాదు, నైట్ 10-11కి ఎక్కుతాను, దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవాలని ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారిని కలిసినాం. 18 వార్డు వాసులు आज सब कलेक्टर मैडम के पास तमाम 18 वार्ड के रहने वाले यहाँ पर अपने मसले को लेकर यहाँ पे पहुँचे। जो धुआं एसडीएम के चिमनियों से जो निकल रहा था, पिछले कुछ दिन पहले डीएम से जाकर मुलाकात किए थे, उसके भी बावजूद रात में जो है ना 10 बजे 11 बजे फिर जो है छोड़ा जा रहा था जहरीला। కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బా క్లస్టర్ రైతు వేదిక ఆటెండర్ ఆందోళన. డబ్బా క్లస్టర్ రైతు వేదికలో గత 3 సంవత్సరాలుగా ఆటెండర్గా పనిచేస్తున్న నక్క గజానన్ 3 సంవత్సరాలుగా జీతం రాకపోవడంతో రైతు వేదిక వద్ద బైఠాయించి ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి నాకు వచ్చే నా జీతం డబ్బులు ఇప్పించాలని కోరుతూ రైతు వేదిక వద్ద బైఠాయించి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆటెండర్ నక్క గజానన్.